టాస్క్ 47 పిల్లలకు లా, క్ష, బండిరా గుర్తించడం నేర్పించాలి. చూడండి, ఇది లా. అమ్మ ఏ అక్షరం రాసింది? లా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? లా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది లా. ఈ అక్షరంతో మొదలయ్యే పదాలు ఎక్కువ ఉండవు. మీరు పిల్లలకి ఈ అక్షరాన్ని లా అని అంటారు అని నేర్పించండి. చూడండి, ఇది క్ష. అమ్మ ఏ అక్షరం రాసింది? క్ష. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? క్ష. చాలా బాగుంది. చూడండి, ఇది ఎవరు? ఇది క్షత్రియుడు. క్ష, క్ష, క్షత్రియుడు. క్షత్రియుడు అనే పదంలో క్ష ఉంటుంది. క్ష, క్ష, క్షత్రియుడు. చూడండి, ఇది బండిరా. అమ్మ ఏ అక్షరం రాసింది? బండిరా. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? బండిరా. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది రంపం. ఈ అక్షరాన్ని బండిరా అని అంటాము, కానీ దీన్ని చదివేటప్పుడు రా అని అంటాము. ఈ అక్షరాన్ని ఎలా చదువుతాము? రా. ఈ అక్షరాన్ని ఉపయోగించే ఒక పదం రంపం. రా, రా, రంపం. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. ఇప్పుడు నీటితో నింపిన బెలూన్స్ ఉపయోగించి పిల్లలతో ఒక ఆట ఆడుదాం. దయచేసి చాక్తో గోడమీద అక్షరాలు రాయండి. ఏదో ఒక అక్షరం చెప్పండి. అక్షరం పైన నీటి బలూన్ వేయమని చెప్పండి. క్ష. చాలా బాగుంది. బండిరా. చాలా బాగుంది. లా. చాలా బాగుంది. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. దయచేసి మీ సమయాన్ని వేచించండి. ప్రతి 2-3 రోజులు ఒక అక్షరం నేర్పండి. దయచేసి నెమ్మదిగా నేర్పించండి. శ్రద్ధగా వినండి. దయచేసి చదువుకోమని మీ పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి. మీ ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించండి మరియు వారి సొంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆనందించండి. మాతో కలిసి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు.